మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ముందుగా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, కేసీఆర్ గారికి ఓకే టీవీ తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే కాబట్టి తప్పకుండా మనం ఆయనకి విష్ చేయాల్సిందే. సో అందుకని చెప్పి అందరి తరపున, తెలంగాణ ప్రజలందరి తరపున కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఎన్నో విజయాల్ని కూడా ఇక మీదట అందుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు గరం ఛాయ్ వార్తల్ని మొదలు పెడదాం. అండ్ నిన్న అసెంబ్లీలో ఈ కులగణన గురించి, సో మన రాష్ట్రంలో జరగాల్సినటువంటి కులగణన గురించి, అన్నిటి గురించి సో వివిధ రకాలుగా చర్చ అనేది జరిగింది. నిన్న మనం చూసాము అసెంబ్లీలో చాలా హాట్ గా నడిచింది. సో బట్టి విక్రమార్క వర్సెస్ కడియం శ్రీహరి. సో ఇద్దరు కూడా అన్న ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా అని చెప్పి మాట్లాడుకున్నారు. సో ఇంకా పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ కేవలం కొడంగల్ కి మాత్రమే కాదు, ఆర్మూర్కి కూడా 100 కోట్ల నిధుల్ని కేటాయించండి, గురుకులం గురించి కావచ్చు, హాస్టల్స్ గురించి. అక్కడ చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు, డ్రైనేజ్ పక్కనే ఉంటున్నారు, సో వాళ్ళని చూస్తే చెల్లించిపోవాల్సి వస్తుందని చెప్పి నిన్న పైడి రాకేష్ రెడ్డి మాట్లాడినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో సో అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే కేవలం కొడంగల్ మాత్రమే కాదు, మా ఆర్మూర్ ఏం తప్పు చేసింది, మా ఆర్మూర్ కూడా ఇవ్వండి అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడినటువంటి అంశాలు నిన్న బాగా హైలైట్ అయినాయని మనం చెప్పుకోవాలి. అట్లాగే యాజ్ యూజువల్ గా నిన్న కేసీఆర్ గారు వస్తారు అసెంబ్లీకి అని చెప్పి అందరు అనుకున్నారు, బట్ రాలేదు. అయితే కొంచెం ప్రధాన చర్చ ఏంటంటే ఈరోజు మొత్తం కూడా రాష్ట్రం అంతటా మళ్ళీ కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు చేస్తారు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి. సో మరి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసెంబ్లీ యాక్చువల్గా నిన్నటితోనే అయిపోవాలి, సో ఇంకా పొడిగించాలి అన్నట్టుగా కూడా కొద్దిగా మరి కావాలనే అట్లా అసెంబ్లీ పొడిగించేది ఇవాళ కూడా అని చెప్పి చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ ఈ ప్రయత్నం అయితే జరుగుతుందని మాత్రము కొంతమంది ద్వారా తెలుసుకున్నటువంటి అంశం అన్నమాట. అండ్ అదే రకంగా ఒక్కసారి మనం చూస్తే సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం, అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవ ఆమోదం. సో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం, అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవ ఆమోదం. అయితే ఈ కులగణన చేస్తే ఎవరికయ్యా మేలు జరుగుతుంది అంటే, ఈ కులగణన చేయడం వల్ల మన తెలంగాణలో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది. సో మనకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరు బీసీ నినాదం, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి రాజకీయ కోణంగా వాళ్ళు పబ్బం గడిపించుకోవడానికి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, బీసీలని అమాయకులను చేసి ఆడుకుంటా ఉన్నారు. కానీ నిజమైన బీసీ నాయకుడు రాజకీయం కోసం కాకుండా నిజంగా నా బీసీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ కేటాయించడం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, సో ఇటువంటివి చేయాలని చెప్పి కొట్లాడే నాయకులు మరి బీసీలలో కరువైందని చెప్పుకోవాలి వాస్తవానికి. ఎందుకు అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు మొన్నటికి మొన్న ఎలక్షన్స్ రాగానే బీసీ నినాదం. మరి ఇప్పుడేమైంది బీసీ నినాదం అంటే ఎలక్షన్స్ వస్తేనే బీసీ నినాదం అనేది ఉంటుందా? ఎలక్షన్స్ అయిపోయినాక బీసీల గురించి మాట్లాడరా? బీసీ నినాదం అనేది ఉండదా? మరి ఈ బీసీ అనే ఎజెండాను ముందరు తీసుకెళ్ళి మరి బీసీలు న్యాయం చెందాలి బీసీలకు కూడా అంటే అసలు వాస్తవానికి వస్తే ప్రతి రిజర్వేషన్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అంటే మీకు ఓసీల్లో కూడా డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు. అట్లాగే అన్ని క్యాస్ట్లలో కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని క్యాస్ట్లలో కూడా డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ మనం చూస్తున్నాం ఎలక్షన్స్ అప్పుడు ప్రతి ఒక్కరండి. సో మీకు తెలుసు పెద్ద వాళ్ళు, కొంతమంది మా జర్నలిస్టులు కూడా ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ నినాదం అన్నారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా బీసీల గురించి ఎలక్షన్స్ అయిపోయినాక మాట్లాడట్లేదు. అండ్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మన పొన్నం ప్రభాకర్ అన్న కాకుండా, పొన్నం ప్రభాకర్ అన్నకి ఇచ్చారు, చాలా సంతోషం. బట్ బీసీలు ఎవరున్నారు మంత్రులలో అనేది కూడా ఒక ప్రధాన చర్చ. అండ్ ఇది మాత్రమే కాదు, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ కులగణన చేస్తే ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో అన్ని కులాల కన్నా
అన్ని రిజర్వేషన్ల కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉన్నటువంటి జనాభా ఎవరయ్యా అంటే అది బీసీ. సో అందుకే కులగణన చేయనీకి కేవలం ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా కూడా జర ఆలోచిస్తారు. ఎందుకంటే ఎక్కువ అది అత్యధిక శాతం బీసీలు ఉంటే తెలుస్తుంది. మళ్ళీ రిజర్వేషన్లు కేటాయించి మళ్ళీ సీట్లు ముఖ్యంగా పొలిటికల్గా ఈ రెడ్డిలకు ఈ వెలమాలకు కావచ్చు ఇంకెవరికన్నా కావచ్చు వాళ్ళే టికెట్స్ తీసుకునే అవకాశం ఉండదు. సో బీసీలు ఎక్కువ మెజారిటీ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాస్లో ఖచ్చితంగా బీసీలకే టికెట్ ఎమ్మెల్యే టికెట్ కావచ్చు ఎంపీ టికెట్ కావచ్చు కేటాయించాల్సి ఉంటుంది అన్న ఒక థాట్ కూడా వస్తుందని భయానికి ఈ కులగణన చేయడానికి ఇష్టపడలే. బట్ ఇప్పుడు ఈ కులగణన చేస్తున్నారు. మరి చేసిన తర్వాత సక్సెస్ అవుతుందా? మరి ఎంత శాతం బీసీలు తెలంగాణలో ఉన్నారు? మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇటు లోక్సభ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికల వరకు ఇది అవ్వదు, చాలా కష్టం. కానీ 5 ఏళ్ల తర్వాత మరి ఇప్పుడు ఈ కులగణన చేయడం వల్ల ఇంటింటికి కులగణన వెళ్తుంది కాబట్టి సో చేయడం వల్ల సో ఖచ్చితంగా బీసీలకి ఎంత బడ్జెట్ కేటాయించాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు. సో నాట్ ఓన్లీ బీసీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అందాల్సిందే. హెల్త్ ఆరోగ్యకరమైనటువంటి ఈ ట్రీట్మెంట్స్ అందాల్సిందే. ప్రభుత్వం తరపున ఫీజు రియంబర్స్మెంట్లు ప్రతి ఒక్కరికి రావాల్సిందే. ఇవన్నీ కూడా చేయాల్సిందే. సో కానీ ఇప్పుడు మనం చూడాలి మరి కులగణన మొత్తం అయిపోయిన తర్వాత మరి ఇది ఉత్తుత్తిగా నామకే వాస్తే కులగణన చేస్తారా, లేకపోతే ఈ కులగణనను బేస్ చేసుకొని రానున్న ఎన్నికల్లో అవకాశాలు బీసీలకు ఎక్కువ ఇస్తారా? అండ్ కేవలం పొలిటికల్గా మాత్రమే కాదండి, ఈ వీళ్ళ లబ్ధి పొందడం కోసం పొలిటికల్గా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు బీసీ నేతలు చాలామంది. సో ఒక్కసారి గుండెల మీద చేసుకుంటే బీసీ నేతలు అందరూ కూడా బీసీ నాదం పట్టుకొని ఓట్లు సంపాదించుకున్న వాళ్ళందరూ తర్వాత బీసీని పట్టించుకున్నారా అండి? వాళ్ళ కోసం అసెంబ్లీలో మాట్లాడినరా అండి ఒక్కరిద్దరన్నా? సరే మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో ఉండి కొట్లాడి వాళ్ళ కోసం తెచ్చిండ్రా అండి? సో ఇట్లా దీన్ని దయచేసి రాజకీయం చేయకుండా సో మీరు కూడా అందరం కూడా అలర్ట్గా ఉండాలి. ఈ రాజకీయాల కోసము ప్రజల్ని వాడుకోవడము, ప్రజలతో ఆడుకోవడం ఇట్లాంటివి కాకుండా ఏం కావాలి అసలు బీసీలకు ఏం కావాలి, ఓసీలకు ఏం కావాలి, ఎస్టీలకు ఏం కావాలి, ఎస్సీలకు ఏం కావాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలి. సో ఈ కోణంలో ఆలోచించాలి తప్పకుండా అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ దయచేసి ఈ కుల రాజకీయాలు చేయకండి.